హాయ్ అండి అందరికీ. నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో సేవ్ చేసి పెట్టుకుంటాం గదా! ఎక్కువ రోజులైతే ఉండవు. ఒక 1 మంత్, 20 డేస్ అలా అయితే ఉంటాయి ఫ్రిడ్జ్‌లో. అదే మనం జ్యూస్ అయితే నిల్వ పెట్టుకున్నామనుకో ఒక 2 మంత్స్, 3 మంత్స్ వరకైనా ఉంటుంది. ఇలా నిమ్మకాయలు అన్నీ నీట్‌గా కడిగేసుకొని, ఇంకా మనము జ్యూస్ తీసేసి ఒక సీసాలో అయితే లైట్‌గా సాల్ట్ ఏసి పెట్టుకుంటే చాలా రోజులు బావుంటుంది. మనకి ఇంకా ఈజీగా గూడా యూజ్ చేసుకోవడానికొస్తుంది. ప్రతిసారి కట్ చేయని అక్కర గూడా లేదండి. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇందులో మొత్తం జ్యూస్ తీసేసుకుంటాను. ఈ బౌల్లోకైతే ఇలా పిండితో వచ్చేస్తుంది చూడు. తర్వాత దీంట్లో నుంచి గింజలు వేరు చేసుకోవడమే. ఈ బాటిల్ నిండా అయితే వచ్చిందండి లెమన్ జ్యూస్. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేయకుండా ఈజీగా వాడుకోవచ్చు. పని కూడా తొందరగా అయిపోతుంది. ఇంకా ఏంటంటే నిమ్మకాయలు కూడా ఖరాబ్ కాకుండా దీంట్లో హాయిగా ఇది జామ్ బాటిల్ అండి. జామ్ బాటిల్ పోసుకున్న ప్లాస్టిక్ డబ్బాలో పోసుకోవద్దు, సీసం దాంట్లోనే పోసుకోవాలి. అప్పుడు మనకి జ్యూస్ బాగుంటుంది. కొంచెం ఉప్పు కలుపుకోవాలి. మిగిలిన ఈ తొక్కలు మాత్రము పడేయొద్దండి. ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి. మీరు గిన్నెలు తోమిన తర్వాత రోజుకొకటి ఇలా వస్తుంది కదా, మన హ్యాండ్స్లో ఇట్లా లైన్స్ మీద నల్లగా అయిపోతాయి. తర్వాత గోర్ల పైన కూడా నల్లగా అయిపోతాయి. పూజ సామాన్ తోమిన, గిన్నెలు తోమిన. అందుకే వీటితోటి ఈజీగా మనము రఫ్ చేసుకొని తర్వాత గిన్నెలు తోమినాక చేతులు వీటితో కడుక్కుంటే మీ చేతులు చాలా తెల్లగా వస్తాయి. ఇంకొక టిప్ ఏంటంటే మనము సున్నుపిండి చేసుకుంటాం కదండి, ఆ సున్నుపిండిలో ఈ తొక్కలు వేసుకోవాలండి. ఇవన్నీ ఎండబెట్టుకొని అందులో వేసుకుంటే మీకు సున్నుపిండిలో చాలా మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఎండబెట్టి అలా చేసుకోవచ్చు. ఇంకొకటి మూడో టిప్ ఏంటంటే ఇంక ఇవి ఉడకబెట్టేసి కూడా దీంట్లో కొంచెం ఆర్తి కపూర్ బిళ్ళలు, లవంగాలు వేసి కూడా ఈ వాటర్లో మనం స్ప్రే చేసుకోవాలి కిచెన్లో. ఇంకా మీకు బల్లీలు కానీ ఇంకా బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ఇంక ఈ తొక్కలు అయితే పడేయకండి. ఇంకొక నాలుగో టిప్ ఏంటంటే ఎవరైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఈ తొక్కలని ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టిన తర్వాత ఈ తొక్కలు మీరు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు అందులో ఈ తొక్కలు వేసుకోవచ్చు. చాలా ఉపయోగపడతాయి. పడేయకుండా ఇవి కూడా సేవ్ చేసి పెట్టుకొని డ్రై చేసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి మనము కాళ్ళు కడుక్కోవడానికి కూడా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ఉప్పు, నిమ్మకాయ, తర్వాత షాంపూ వేసుకునే వాళ్ళు కూడా ఈ ఎండిపోయిన తొక్కలు కూడా దాంట్లో వేసుకుంటే కూడా మీకు పాదాలు కూడా చాలా తెల్లగా వస్తాయి. ఈ వీడియో